ఫ్లోర్లో నుండి అరుపులు కేకలు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించి పై ఫ్లోర్లో ఉన్న నేను షాక్ అయ్యాను. వాకింగ్కి వెళ్ళిన ఈయన ఇంకా రాలేదేమిటి అని అనుకుంటూ ఉండగానే తలుపు తెరుచుకోవడం, లోపలికి వస్తూ ఘోరం జరిగిపోయింది. పాపం నారాయణరావు గారు గుండెలు బాదుకుంటున్నారు. ఆవిడైతే ఏడ్చేస్తుంది అన్నాడు వేణు. ఎందుకు కారణం చెప్పకుండా అలా చెప్తున్నారేమిటి అంది కంగారుగా. వాళ్ళ అమ్మాయి లేచిపోయిందట అన్నాడు. మతి ఉంటే మాట్లాడుతున్నారా? 4 రోజుల క్రితం ఎంగేజ్మెంట్ అయ్యింది. సంబంధాలు రిజెక్ట్ చేసి చివరికి ఏరి కోరి ఆ అబ్బాయిని ఒప్పుకుంది. సంతోషంగా ఉంది కదా, లేచిపోవడం ఏమిటి నేను అనగానే, అదేలే ఆ అమ్మాయికి 10th క్లాస్లో క్రష్ ఉందంట ఒక అబ్బాయి మీద. వాడు ఎందుకో మొన్న బజార్లో కనబడ్డాడంట. వాడికి ఈ అమ్మాయి అంటే చాలా క్రష్ ఉండేదట. కానీ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన వేరే ఊరు వెళ్ళిపోయాను అని వాడు వాగాడట. అంటే జీవితంలో మొదటి క్రష్ని వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏమిటి అని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయిందట. అర్థమయ్యిందా అన్నాడు వేణు కోపంగా.